ఇప్పుడు చెప్పండి బాబు, మీ తమ్ముడు చేసింది తప్పా కాదా? ఏంటి ప్రసాద్ గారు ఇది? మీరెంత డీసెంట్ గా ఉంటారు? మీ అబ్బాయి ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదు. డబ్బుందని పిల్లల్ని ఇలా గాలికి వదిలేయకూడదు, పద్ధతిగా పెంచాలి, లేదంటే ఇలాగే తయారవుతారు. అయినా పెళ్లిగానొక ఆడపిల్లని ఇంటికి పిలిచి అత్యాచారం చేయడం ఏంటి? మీరు లాయరే కదా, ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో మీ అబ్బాయికి తెలీదా? ఆపండి. నిజాలు తెలియకుండా నిందలు వేయకండి. మా దీపు చదువుకున్నాడు, సంస్కారం ఉన్నవాడు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసేంత నీచుడు కాదు. మరి ఇప్పుడు చేసిందేంటమ్మా? మీరు పెద్ద దొంగలు, కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు. మీ మాటలు మేము నమ్మాలా? ఏంటి బాబు, మేము దొంగరమా? మీరు దొరలా? సరే బాబు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే తెలుసుకుంటాం, కేసు పెడతాం. అప్పుడు ఎవరు దొంగలో ఎవరు దొరలో తెలుస్తుంది. మీ దిక్కున చోటుకు వెళ్ళండి. నోటికి ఎంతొస్తే అంత వాగితే నిజమైపోతుందా? మీరు చెప్పిందే నిజమని నమ్మడానికి పోలీసులు జడ్జిలు అమాయకులేం కాదు. ఆ బాబు, మంగా దిగమ్మా. మంగా, మనం వెనకదారి నుంచి వెళదాం. మీ తమ్ముడు కూడా అమాయకుడేం కాదు బాబు. నా బిడ్డను ఇంటికి పిలిచి మరీ చేర్చాడు. నేను మళ్ళీ ఇంటికి పిలవడం నిజమే, కానీ నేను తన్నేం చేయలేదు. కావాలనే నన్ను ఇరికిస్తున్నారు. ఎవరు ఎవరిని ఇరికించారో పోలీసులే తేలుస్తారు. ఏమయ్యా, పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఆగండి. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఇంకా ఏంటి సార్ ఇంట్లో మాట్లాడుకునేది? మీ పెద్ద కొడుకు కోడలు మేము తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్ప మాకు న్యాయం జరగదు. చూడు గురువయ్య, స్టేషన్కి వెళ్తే మీ పిల్ల పరువు, మా పరువు కూడా పోతుంది. పెళ్లి కావలసిన పిల్లను బజార్కి ఇడ్చొద్దు. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. అవును గురవయ్య గారు, మనం ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం. ఏమండి, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి. ఈ సమస్యని మేమే మాట్లాడి పరిష్కరించుకుంటాం. దయచేసి వెళ్ళండి. చూడు గురువయ్య, కాంతమ్మ, మనమే సమస్య
గారే మా అమ్మాయికి ఫోన్ చేశారమ్మా. మీ అమ్మాయి నంబర్ మా దీపు దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా అంటే మా అమ్మాయే ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది మీ అమ్మాయి? లాయర్ గారు అబ్బాయి కదమ్మా, ఆ బాబు అడిగితే ఇచ్చింది. అవును, ఆ బాబు గారే నా ఫోన్ నెంబర్ అడిగారు, ఇచ్చాను. అంటే ఎవరు అడిగినా నీ ఫోన్ నంబర్ ఇస్తావా? ఎవరు అడిగినా ఎందుకు ఇస్తుందమ్మా, తెలిసిన మనిషి కదా అని ఇచ్చింది. అంటే మా దీపు మీ అమ్మాయికి తెలిసిన మనిషా? తెలిసిన మనిషి అంటే లాయర్ గారు మాకు బాగా తెలిసినవారు కదా. అవునా, సరే. మా దీపు ఫోన్ చేసి ఏమన్నాడు? ఇంటికి రమ్మని పిలిచాడు. అంటే ఎవరు పిలిచినా మీ అమ్మాయి వెళ్తుందా? ఎందుకెళ్తుందమ్మా? లాయర్ గారు అబ్బాయి పిలిచాడని వచ్చింది. ఓహో, ఇంట్లో ఎవరూ లేరు అని తెలిసే వచ్చిందా? ఇంట్లో ఎవరు లేకపోతే ఎందుకు వస్తానమ్మా? మరి నువ్వు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరు, అందుకే భయం వేసి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ ఈ బాబుగారు బలవంతంగా ఆపారు. అప్పుడే మా అమ్మ అయ్య వచ్చారు. అంటే నువ్వు ఇంటికి వస్తున్నట్టు మీ అమ్మ నాన్నలకి తెలుసా? ఎందుకు తెలియదమ్మా, మాకు తెలుసు. అంటే తెలిసే పంపించారా? నమ్మకస్తుడని పంపించాం. ఓహో, అసలు దీపు నీకేం చెప్పాడు? ఉద్యోగం ఇప్పిస్తాను, ఇంటికి రమ్మన్నారు. తీరా వచ్చాక నన్ను బలవంతంగా రూమ్లోకి తీసుకెళ్లారు. అలాగా? మరి ఆ వీడియోలో నిన్ను బలవంతంగా తీసుకెళ్ళినట్టు లేదే, నువ్వే ఇష్టపడి వెళ్ళినట్టుంది. అంటే అది దీపు బాబు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అదేంటి, నువ్వు వచ్చింది ఉద్యోగం గురించి కాదా, పెళ్లి గురించా? అదేదో అయోమయంలో చెప్పిందమ్మా, అది వచ్చింది ఉద్యోగం గురించమ్మా. కట్టుకథలు చెప్పకండి. ఆ అమ్మాయిని ఇంటి కోడల్ని చేద్దామన్న దురాశ మీకుంది. అందుకే ప్లాన్ చేసి కావాలనే మా దీపుని ఇరికించారు. ఏంటి ఇలా ఇరికించాం? ఏదేదో వాగ్యం, ఇప్పుడు చూడు మనం ఇరుక్కుపోయాం. హలో, ఏంటి మీ గుసగుసలు? మీ గుట్టు బయటపడిందనా? గుట్టేంటండి గుట్టు? అన్యాయంగా మా బిడ్డను పాడు చేసింది చాలక మమ్మల్ని అంటున్నారా? ఏదో కోర్టులో ప్రశ్నలు వేసినట్టు వేస్తున్నారు. మనకిక్కడ న్యాయం జరగదయ్యా. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తేల్చుకుందాం. ఆగండి, అంత పని చేయకండి. మరి మీ కోళ్ళేంట మా పెద్ద లాయర్లా మాట్లాడుతుంది? తను లాయరే. ఏ మీకు తెలీదా? అయితే ఇవన్నీ కోర్టులో చూసుకోండి. కేసు పెడితే అప్పుడు తెలుస్తుంది. ఏమయ్యా రా. పదా. ఆగండి,
ప్రసాద్ మాట్లాడవేంటి? గురవయ్య, కాంతమ్మ, తొందరపడకండి. అసలు మీకు ఇప్పుడేం కావాలి? మేము కేసు పెట్టకుండా ఉండాలంటే మేము అడిగినంత ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి మీకు? మా దీపు ఏం తప్పు చేశాడని మీకు డబ్బులు ఇవ్వాలి? చూసావు కదమ్మా, మేము స్టేషన్కి వెళ్తామమ్మా, కేసు పెడతాం. పెట్టుకోండి. మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మేము చూపిస్తాం. హర్ష బాబు, దీపుని జైలుకి పంపించాలనుకుంటున్నారా? ప్రసాద్, నా మాట విను, వాళ్లతో కాంప్రమైజ్ అవుదాం. ఇప్పుడు మీకు ఎంత కావాలి? మావయ్య, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. అత్తయ్య, మీతో కూడా. మావయ్య, ప్లీజ్ రండి. రండి. పక్కకెళ్ళి ఏదైనా బూడిపుటాన్ని చేస్తారేమో. ఏమైనా చేసుకొని ఆడ చుట్టూ మన చేతుల్లో ఉంది. ఏంటమ్మాయి, అక్కడంత ఇష్యూ జరుగుతూ ఉంటే ఏదో మాట్లాడాలన్నా? ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలనుకున్నావో త్వరగా చెప్పమ్మా. ఆలస్యమైతే వాళ్ళు కేసు పెట్టేలా ఉన్నారు. దాని గురించే మాట్లాడడానికి పిలిచానత్తయ్య. దాని గురించి అయితే మాట్లాడేందుకమ్మాయి? ఎంతో కొంత వాళ్ళ మొహం మీద కొట్టేస్తే సరిపోతుంది కదా. ఫస్ట్ తను ఏం చెప్పాలనుకుంటోందో వినండి నాన్న. త్వరగా చెప్పు దివ్య. మన దీపు తప్పు చేశాడని వాళ్ళు అంటున్నారు. తనే తప్పు చేయలేదని దీపు చెప్తున్నాడు. తప్పు జరిగిందో లేదో తెలియకుండా వాళ్ళతో బేరాలేంటి మావయ్య? మావాడు ఏ తప్పు చేయకపోయినా చేశాడు అని ఆడది చెప్తే ఈ లోకం నమ్ముతుందమ్మా. కోర్టులో ఆడదాని మాటే చెల్లుబాటవుతుంది. అవునమ్మాయి, వాళ్ళు గనక కేసు పెట్టారు అంటే దీపుని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కేసు తేలేంత వరకు రిమాండ్కైనా పంపించవచ్చు, లేదా ఇంట్రాగేషన్ పేరుతో ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కైనా పిలవచ్చు. ఏం జరిగినా మన పరువు పోతుంది. తప్పు జరిగింది అనడానికి సాక్ష్యాలు లేకుండా కేసు ఎలా పెడతారు మావయ్య? ఇరుగు పొరుగు సాక్ష్యం చెప్తారు కదా. దీపు తప్పు చేయటం వాళ్ళు కళ్ళారా చూసారా అత్తయ్య? లేదు కదా. చూడు, నోటి మాటతోనైనా కేసు ఫైల్ అవుతుంది కదా, అప్పుడు మన పరువు పోతుంది కదా. దానికన్నా వాళ్లతోనే డీల్ చేసి ఇంట్లోనే చేతులు దులిపేసుకోవడం బెటర్. అవును, మహా అయితే వాళ్ళు 1,00,000 2 లక్షలు అడుగుతారు అని నువ్వనుకుంటున్నావు. వాళ్ళు ఏ కోటో 2 కోట్లో అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అవును మావయ్య, వాళ్ళలాంటి భారీ ప్లాన్తోనే ఉన్నారు. అందుకే కావాలని దీపుని ఇరికించారు. ఎంత అడిగినా పరువు కోసం మీరు ఇస్తారు అన్నది వాళ్ళ ధీమా. ఇప్పుడేంటి, వాళ్ళు అడిగినంత ఇవ్వము అని చెప్పాలా? ఇవ్వకపోతే కేసు పెడతారేమో మామ్. మీ అన్నయ్య వదినల వాలకం చూస్తుంటే నిన్నీ కేసులో ఇరికించి జైలు పాలు చేసి
చిప్పు కూడా తినిపించాలనుకుంటున్నట్టుంది. అయ్యయ్యో, దివ్య అలా ఎందుకు చేస్తుంది బోనా? ఏదో తనకు తెలిసింది చెప్తుంది. నువ్వు ఆగు. నాకంటే ఎక్కువ కేసులు తెలుసా తనకి? ఎన్ని కేసులు వాదించాను ఇప్పటి వరకు నేను? అది కాదు మావయ్య. చూడమ్మాయి, నువ్వేం మాట్లాడకు. వాడు తప్పు చేశాడు అంటానికి వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవో, తప్పు చేయలేదు అంటానికి కూడా మన దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. వాడి నిర్దోషిత్వాన్ని మనం నిరూపించలేం. ఎలా చేసినా కూడా మన పరువు పోవటం తప్పదు. మీ పరువు పోతే మా పరువు పోయినట్టు కాదా మావయ్య? మరెందుకమ్మా మా పని మమ్మల్ని చేసుకొనివ్వకుండా అడ్డుపడుతున్నావు? వదిలేండి దివ్య గారు, మంచి చెబితే వీళ్ళు వినే రకం కాదు. ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చినా వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు. ఇంకా ఇంకా లాగాలని చూస్తారు, లేదా కేసు పెట్టి పరువు తీస్తారు. ఇదే వాళ్ళ ప్లాన్. దాన్ని మనం తిప్పి కొట్టాలి మావయ్య. అది ఎలా చేయాలో అందరం కలిసి ఆలోచిద్దాం. అవునండి, ఊరికే డబ్బులు ఇవ్వడం ఎందుకు? నోర్మై, పరువు కంటే డబ్బే ముఖ్యం కాదు మనకి. వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చినా కూడా ఎలాగైనా బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేయాలని ఆలోచిద్దాం. పదండి. ఆగండి మావయ్య, నా మాట వినండి, తొందర పడకండి. ఇప్పటి వరకు విన్నది చాలు. నిజంగానే నా కొడుకుని జైలు పాలు చేయాలనుకుంటున్నారు. అయ్యో, పదండి, పదరా. మావయ్య, నా మాట వినండి. సుదీప్, నా మాట విను సుదీప్. వదిలేండి, వాళ్ళ పాపన వాళ్లే పోతారు. మనకెందుకంటారేంటండి? ఇది మన ఫ్యామిలీ. బోనా, పిలువాడు. సార్ పిలుస్తున్నారు, రండి. అలాగేనమ్మా. అర్థమైంది కదా, అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. గురవయ్య, కూర్చో.